వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. 23 గ్రామాలకు కూడలిగా ఉన్న కమలాపూర్ మండల కేంద్రంలో రైతులు రామాలయం వద్ద రోడ్లపై నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్ వలన అటు రైతులు ఇటు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడమే కాకుండా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలో ఉన్న స్థలంలో కూరగాయల మార్కెట్ యార్డును నిర్మించడానికి జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్లేష్ స్థల పరిశీలన చేశారు. రెవెన్యూ అధికారులు స్థలాన్ని నిర్ధారించిన తక్షణమే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో అధునాతన కూరగాయల మార్కెట్ యార్డును నిర్మిస్తామని తౌటం ఝాన్సీరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి జన్ యాకయ్య, డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, శివకృష్ణ, ఆకినపల్లి భిక్షపతి, కిన్నెర కృష్ణమూర్తి, నాయకులు బాలసాని రమేష్, అన్కార్ అశోక్జీ, మాజీ సర్పంచ్లు గంధసరి రవికుమార్, శనిగరం సమ్మయ్య, మౌటం చిరంజీవి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేడం, మీరు ఈ మార్కెట్ లోకల్ అండి విజిట్ చేసినట్టు ఈవినింగ్ వెజిటేబుల్స్ ఫిష్ రెండు కళ్యాణ మండపం కేవలం కళ్యాణ మండపం యూజ్ చేసుకుంటారు. వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారు.